హలో గైస్, రీసెంట్గా తెలుగు డబ్లో రిలీజ్ అయిన సెంటెన్స్ టు బి ఏ హీరో అనే యానిమే రివ్యూనైతే ఈ వీడియోలో చూద్దాం. ఈ యానిమే ఫస్ట్ ఎపిసోడ్ డ్యూరేషన్ అనేది ఆల్మోస్ట్ 1 అవర్గా ఉంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ని అయితే చూశాను. ఎందుకంటే ఈ యానిమే గురించి నాకు ఎటువంటి ఇన్ఫో తెలియదు, అలాగే యానిమే ట్రైలర్ కూడా చూడలేదు. సో ఎటువంటి హైప్ లేకుండా అయితే చూశాను. స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనుకున్నాను, కానీ రాను రాను ఎపిసోడ్ అన్నది పీక్స్కి వెళ్ళింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ డిసప్పాయింట్ చేయనటువంటి ఫైట్స్తో అయితే ఎపిసోడ్ మొత్తం నింపేశారు. ఎక్కడ ల్యాగ్ అనిపించదు. లాస్ట్ ఫైట్ అయితే అదిరిపోయింది అంతే. సో లిటరల్గా చాలా బాగుంది యానిమే. ఇక ఈ యానిమే స్టోరీ విషయానికి వస్తే, మనం ఇదివరకు చూసిన అన్ని యానిమీస్లో హీరో అవడం అనేది ఒక వరం లాంటిది. అందరూ ఆ హీరోని చాలా గొప్పగా చూస్తారు, కానీ ఈ యానిమేలో అలా ఉండదు. హీరో అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. అందరూ హీరోని చాలా దారుణంగా చూస్తారు. ఇంకా చెప్పాలంటే హీరో చేతిలో కాపాడబడేదానికంటే విలన్ చేతిలో చచ్చిపోవడమే నయం అనుకుంటూ ఉంటారు. సెంటెన్స్ టు బి ఏ హీరో అనే ఈ యానిమే వరల్డ్లో హీరో అనేది ఒక శిక్ష లాంటిది. మన మెయిన్ హీరోకి కూడా తను చేయని తప్పుకి కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ వేసి హీరో అనే శిక్షణ అయితే వేస్తారు. దాని తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ లైన్. ప్రజెంట్ అయితే క్రంచీరోల్లో ఈ యానిమే యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అనేది తెలుగు డబ్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఈ యానిమేలో ఉండబోతున్నాయి. ఇప్పుడైతే ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఎవ్రీ సాటర్డే ఒక ఎపిసోడ్ జపనీస్ డబ్తో పాటు సైమల్టేనియస్గా తెలుగు డబ్లో కూడా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి, మంచి యానిమే, డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు తెలుగు డబ్ ఎలా ఉందనే విషయానికి వెళ్తే, తెలుగు డబ్ కూడా చాలా బాగుంది. ఎవరినో ఒకరిని పెట్టి ఎలాగో అలా తెలుగులో కూడా దింపేద్దామని దింపకుండా మంచి వాయిస్ యాక్టర్స్ని అయితే క్యాస్ట్ చేశారు. లిటరల్గా చాలా బాగుంది తెలుగు డబ్ కూడా. డైలాగ్స్ కూడా బాగా రాసుకొని అంతే బాగా చెప్పారు. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా బాగా ప్రజెంట్ చేశారు. ఈ 2026 స్టార్టింగ్లో ఒక మంచి తెలుగు డబ్బింగ్ యానిమేని చూడాలనుకుంటే తప్పకుండా ఈ యానిమేని ట్రై చేయండి. ఆల్రెడీ మీలో ఎవరైనా ఈ యానిమేని చూసుంటే ఈ యానిమే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే హనాకిమి అనే ఇంకో యానిమే కూడా క్రంచీరోలోనే తెలుగు డబ్లో రిలీజ్ అయింది. దాని రివ్యూని కూడా మన ఛానల్లో అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.